రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. మన పంటలపై పురుగులను నివారించడానికి ఉపయోగించే పురుగు మందులు అనేవి కొన్నిసార్లు మనం కాంటాక్ట్ పాయిజన్గా, స్టమక్ పాయిజన్గా, ఫ్యూమిగెంట్స్గా పనిచేస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ కాంటాక్ట్ పాయిజన్ అంటే ఏంటి, ఈ స్టమక్ పాయిజన్ అంటే ఏంటి, ఈ ఫ్యూమిగెంట్ అంటే ఏంటి, ఇవి పురుగుపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, పురుగుని ఏ విధంగా చంపుతాయి, మన పంటపై పురుగు చనిపోయిన తర్వాతకి ఏ విధంగా కనిపిస్తుంది అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం చూసుకున్నట్లయితే పురుగు మన పంటపై ఆశించినప్పుడు కొన్ని పురుగులు ఆశించడం వల్ల ఆకులపై రంధ్రాలు కనిపిస్తాయి, కాయలపై రంధ్రాలు అనేవి కనిపిస్తాయి, ఆకు భాగం అంతా కూడా పురుగు తినేసినట్టు కనిపిస్తుంది. కొన్ని పురుగులు ఆశించడం వలన ఆకులపై పత్రహరితం కోలుపై తెల్లటి చారాలు కానివ్వండి, పొరలాగా కనిపించడం, ఆకులపై పూలపై మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పురుగు యొక్క నోటి భాగాల వలన మనకి ఇటువంటి వేరియేషన్స్ అంటే ఇటువంటి తేడాలు అనేవి మన పంటపై కనిపిస్తున్నాయి. అంటే పురుగులో మనకి కొరికి నమిలే ముఖ భాగాలు కలిగి ఉంటే ఆకులపై రంధ్రాలు కానివ్వండి, కాయలపై రంధ్రాలు కానివ్వండి కనిపిస్తాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు వంటివి. అదేవిధంగా మనకి గుచ్చి పీల్చరక ముఖ భాగాలు కలిగిన పురుగులు ఆశిస్తే మనకి ఆకులపై మచ్చలు కానివ్వండి, పొరలు కానివ్వండి, పొరల్లాగా పత్రహరితం కోల్పై తెల్లగా కనిపిస్తుంటాయి. వీటిలో చూసుకున్నట్లయితే మనకి రసం పీల్చి పురుగులైనటువంటి ఈ పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, నల్లులు వంటివి ఆశించడం వలన మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని నివారించడానికి మనం ఉపయోగించే మందులు అవి స్టమక్ పాయిజన్గా, కాంటాక్ట్ పాయిజన్గా, ఫ్యూమిగెంట్గా ఏ విధంగా పనిచేస్తాయి అనే అంశం గురించి తెలుసుకుంటే మనకి స్టమక్ పాయిజన్గా ఏ విధంగా పనిచేస్తాయి అంటే మనం ఎప్పుడైతే పురుగు మందుని పంటపై పిచికారీ చేస్తామో అప్పుడు ఈ గొంగళి పురుగులు మన పంటని ఆశించినప్పుడు అంటే అది తినడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా రసం పీల్చి పురుగులు మన మొక్క యొక్క ఆకు భాగాల నుండి రసాన్ని పీల్చినప్పుడు అవి తీసుకునే ఆహారం ద్వారా ఈ మందు అనేది పురుగు యొక్క పొట్ట లోపలికి వెళ్తుంది. ఈ విధంగా ఈ మందు ప్రభావం అనేది పురుగు యొక్క పొట్టలోకి వెళ్ళి దాని చర్యను చేపట్టి పురుగుని చంపే విధంగా చేస్తుంది. ఇలా మనకి ఏవైతే ఈ కొరికి నమిలే ముఖ భాగాలు కలిగిన పురుగులు అయినటువంటి శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అవి తీసుకునే ఆహారం ద్వారా, ఈ రసం పీల్చి పురుగులైనటువంటివి మన మొక్కకి ఆశించి ఆకు యొక్క అడుగు భాగాన ఉండి రసాన్ని పీల్చడం ద్వారా అవి తీసుకునే పదార్థం నుండి మనకి ఈ విషం ఏదైతే మందు యొక్క ప్రభావం ఉందో అది పొట్ట లోపలికి వెళ్ళి దాని ప్రభావాన్ని చూపి పురుగుని చంపే విధంగా చేస్తుంది. దీన్నే మనం స్టమక్ పాయిజన్ అంటాము. ఈ విధంగా మనకి స్టమక్ పాయిజన్గా పనిచేసే మందుల్లో చూసుకున్నట్లయితే మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG, ఈ ఎసిఫేట్ 75% SP, అదే మనకి 75% SP థయోడిక్ కార్బ్ కూడా మనకి స్టమక్ పాయిజన్గా పనిచేస్తుంది. అయితే మనకి అదేవిధంగా కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా ఏ విధంగా పనిచేస్తుంది అన్న అంశం గురించి వస్తే మనకి ఈ కాంటాక్ట్ అంటేనే స్పర్శ ద్వారా పనిచేసేది అని అర్థం. ఎప్పుడైతే మనం పంటపై ఈ మందుని పిచికారీ చేస్తామో అప్పుడు ఈ మందు అనేది నేరుగా పురుగు యొక్క శరీరం మీద పడడం కానివ్వండి, లేదా మనం పంటపై పిచికారీ చేసిన తర్వాతకి ఆకులపై, కొమ్మపై, అదేవిధంగా పూత పైన కానివ్వండి, కాత పైన కానివ్వండి ఈ మందు ఉండి అది పురుగు యొక్క చర్మానికి తాకినప్పుడు దీని చర్య అనేది చేపడుతుంది. ఈ విధంగా దాని యొక్క చర్మం మీద తాకి ఈ పురుగు మందు అనేది ప్రభావితాన్ని చూపి పురుగుని చంపే విధంగా చేస్తుంది. ఇలా మనకి 2 విధాలుగా పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. మొదటిగా చూసుకున్నట్లయితే పురుగు యొక్క నాడీ వ్యవస్థ మీద దెబ్బతిని చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కైటిన్ ఇన్హిబిటర్గా పనిచేసి పురుగుని చంపడం జరుగుతుంది. వీటిని ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే మనకి నాడీ వ్యవస్థ మీద ప్రభావితం చేయడం అంటే మనకి ఎప్పుడైతే ఈ పురుగు మందు యొక్క ప్రభావం అనేది పురుగు యొక్క శరీరం మీద పడుతుందో అది దీని యొక్క ప్రభావం పురుగు యొక్క శరీరం లోపలికి పోయి పురుగు యొక్క నాడీ వ్యవస్థ మీద దెబ్బతినేలాగా చేస్తుంది. తద్వారా మనకి పురుగుల గమనించినట్లయితే పక్షవాతాన్ని కలగజేస్తుంది. మనం చూసినట్లయితే అది పక్షవాతానికి వచ్చి కొన్ని రోజులకి చనిపోవడం జరుగుతుంది. కానీ మనం చాలామంది రైతులు భ్రమపడేది ఏంటి అంటే మనం పంటపై పురుగు మందును పిచికారీ చేసిన తర్వాతకి పురుగు చనిపోలేదు, పురుగు కనిపిస్తుంది, పురుగు బతికే ఉంది అని భ్రమపడుతూ ఉంటారు.
కానీ నాడీ వ్యవస్థ మీద ప్రభావితం చేసి పురుగును చంపేస్తున్న ఈ మందులు ఏ విధంగా చేస్తాయంటే ఇది నాడీ వ్యవస్థ మీద పక్షవాతాన్ని కలుగజేస్తాయి. ఆ పక్షవాతం కలిగిన పురుగు అనేది బతికే ఉంటుంది. అలా మనకి పంటపై బతికినట్టే కనిపిస్తుంది, కానీ అది ఆహార పదార్థాన్ని తీసుకోకుండా ఉంటుంది. అలా కొన్ని రోజులు ఉండి పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. మనం పంటపై పిచికారీ చేసిన తర్వాతకి పురుగు చనిపోతేనే ఈ మందు పనిచేసింది అని భ్రమపడుతూ ఉంటారు. కానీ నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఈ మందులు అనేవి పురుగు యొక్క పక్షవాతాన్ని కలగజేసి కొన్ని రోజులు ఉంచి అది ఆహారాన్ని తీసుకోకుండా చేసి పురుగుని చనిపోయే విధంగా చేసింది. తద్వారా మనకు పురుగు అనేది చనిపోతుంది. ఇక్కడ మీరు పూర్తిగా గమనించాలి, పురుగు ఆహారాన్ని తింటుందా లేదా, పురుగు చనిపోయిందా లేదా అని గమనించాలి. మనం పురుగు మందు కొట్టంగానే పురుగు చనిపోయింది అంటే ఈ మందు పనిచేసింది అని భ్రమపడకండి. పురుగు మందు కొట్టిన తర్వాతకి పురుగు బతికి ఉన్నా అది ఇతర మన పంటను ఇంకా ఆశిస్తుందా లేదా, మన పంటపై దీని ప్రభావం కనిపిస్తుందా లేదా అనేది గమనించి అప్పుడు ఈ మందు పనిచేయలేదు, ఇంకొక వేరే డోస్ని స్ప్రే చేయాలి అని అప్పుడు నిర్ధారణకి రాండి. అదేవిధంగా మనకి కైటిన్ ఇన్హిబిటర్ లాగా ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం పురుగు యొక్క చర్మం పైన పురుగు ఏదైతే ఆ చర్మాన్ని రక్షించడానికి కొరకు కైటిన్ అనే పొర అనేది ఉంటుంది. ఈ పొర అనేది మనకి పురుగు లోపల ఉన్న పురుగు శరీరం లోపల ఉన్న నీరు బయటికి వెళ్ళకుండా, బయట ఉన్న నీరు లోపలికి రానికుండా ఒక రక్షక పొరలాగా ఉంటుంది. ఈ పొర ఏర్పడకుండా చేస్తుంది. అలా ఈ పొర ఏర్పడకుండా చేయడం వలన పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగు చనిపోయినప్పుడు పురుగు యొక్క శరీరం లోపల ఉన్నటువంటి నీరు బయటకు కారడం మనం గమనించవచ్చు. అదేవిధంగా మనకి గొంగళి పురుగుల్లో చూసుకున్నట్లయితే మనకి 4 నుంచి 5 దశలు అంటే 4 నుంచి 5 ఇన్స్టాలను కలిగి ఉంటుంది. ఒక దశ నుంచి ఇంకొక దశకి మారడానికి అది ఆ పురుగు యొక్క శరీరంపై ఉన్నటువంటి చర్మాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మందు ప్రభావం ఉంటుందో, ఇది కైటిన్ ఇన్హిబిటర్లాగా పనిచేస్తుందో, అప్పుడు పురుగు వేరొక దశకి వెళ్ళకుండా దాని చర్మాన్ని మార్చకుండా చేస్తుంది. తద్వారా పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. అయితే మనం పురుగు మందును పంటపై పిచికారీ చేసిన తర్వాతకి పురుగు యొక్క శరీరం నుంచి నీరు కారుతుంది అంటే మనకి కైటిన్ ఇన్హిబిటర్ ప్రభావితం వలన ఇది జరిగింది, పురుగు చనిపోయింది అని నిర్ధారణ అవ్వాలి. అదేవిధంగా మనకి ఎటువంటి నీరు కారకుండా పురుగు అనేది ఎండిపోయినట్టు కనిపిస్తే అది నాడీ వ్యవస్థ మీద ప్రభావితం చేయడం కానివ్వండి, లేదా స్టమక్ పాయిజన్ లాగా పనిచేయడం వల్ల కానివ్వండి ఈ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అనేది పురుగులను చంపడం జరుగుతుంది. మనకి దీనిలో ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చూసుకున్నట్టయితే మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5%, అదేవిధంగా ఈ క్లోరాంట్రానిపోల్ 18.5%, దీంతోపాటు ఎసిఫేట్ 75%, ఎస్పీ ఇవన్నీ కూడా మనకి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఫ్యూమిగెంట్స్ లాగా పనిచేసే ఈ పురుగు మందు గురించి తెలుసుకుందాం. అంటే ఎప్పుడైతే ఈ పురుగు మందుని మన పంటపై పిచికారీ చేస్తామో ఇది వేపర్ రూపంలో ఆవిరిలాగా కనిపిస్తుంది. ఈ ఆవిరి అనేది పురుగు యొక్క శ్వాసక్రియలో ఉండేటువంటి నాళాల లోపలికి వెళ్ళి పురుగు శ్వాస తీసుకోనియకుండా చేసి పురుగును చంపేస్తూ ఉంటుంది. ఈ విధంగా చనిపోవడం వల్ల దీనిని ఫ్యూమిగెంట్ యాక్షన్ అని అంటాం. దీనిలో ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. మనం వీటిని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఏదైతే పంటని పండించిన తర్వాతకి ఆ సంపదను మనం గోదాములలో దాచుకుంటామో అప్పుడు దానికి ఎటువంటి క్రిమికీటకాలు ఆశించకుండా రక్షించడానికి ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలను మనం పెడుతూ ఉంటాం. తద్వారా ఏదైతే ఆ బిళ్ళల ద్వారా వచ్చేటటువంటి ఆవిరికి ఏదైనా పురుగులు ఉంటే అవి ఆ గాలి తీసుకోనియకుండా చేసి పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఉపయోగించేటటువంటి పురుగు మందులు ఏవైతే ఉన్నాయో అవి కాంటాక్ట్ గాను, స్టమక్ పాయిజన్ గాను, ఫ్యూమిగెంట్స్ గాను పనిచేసి పురుగుపై ప్రభావితం చేసి పురుగుని చంపేస్తూ ఉంటాయి. తద్వారా మనకి పురుగు యొక్క ఏదైతే ఆశించడం వల్ల కలిగే నష్టాలు ఉన్నాయో వాటిని అధిగమించి మనం అధిక దిగుబడులు సాధించి మంచి నాణ్యత గల పంటను తీయవచ్చు. ఈ విధంగా పంటపై పిచికారీ చేసిన తర్వాతకి పురుగు ఏ విధంగా చనిపోయింది అని గుర్తించాలి. అది ఎండిపోయిందా అంటే ఎండిపోవడం వల్ల అది ఏమన్నా నాడీ వ్యవస్థపై పనిచేయడం వల్ల చనిపోయిందా లేదా స్టమక్ పాయిజన్ వల్ల చనిపోయిందా అనే అవగాహన మనకు వస్తుంది.
అదేవిధంగా మన పురుగు చనిపోయిన పురుగు నుంచి ఆ పురుగు యొక్క శరీరం నుంచి నీరు వస్తుంది అంటే కైటిన్ ఇన్హిబిటర్ వలన చనిపోయిందా అనే పూర్తి అవగాహన మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఉపయోగించే పురుగు మందు అది స్టమక్ గానా కాంటాక్ట్ గానా ఫ్యూమిగెంట్ లాగా పనిచేస్తుందా అనే అవగాహన మనకి తెలిసినట్లయితే మనం ఉపయోగించినటువంటి పురుగు మందు అనేది పురుగుపై ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే పూర్తి అవగాహన అనేది మనకి వస్తుంది. ఈ విధంగా మనం ఉపయోగించేటటువంటి పురుగు మందుల గురించి పూర్తి అవగాహన తెలుసుకున్నట్లయితే మన పంటలలో అధిక దిగుబడులనే సాధించవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.